కూటమి ప్రభుత్వ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువతకి ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో యువగలంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,35,000 పైచలకు పోస్టులు విడుదల చేస్తామని చెప్పిన పెద్దలు ఈరోజు ఆ మాటను మరిచిపోయి పడత్రోవన యువతను పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో యువకులు ఎక్కువగా ఉన్నారని మీరే చెప్పారు, ప్రభుత్వ గణాంకాలే చెప్పాయి. మరి ఆ యువకులకు మీరు ఏం చేశారు? యువకులకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. కేవలం యువతను మభ్యపెట్టి యువతను మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము భవిష్యత్తు మేము చూసుకుంటామని చెప్పి మోసం చేసి గద్దెనెక్కింది ఈ కూటమి పాలన. ఎందుకంటే మీరు చూడొచ్చు, కేవలం యువతని బేస్ చేసుకొని గెలిచింది అని చెప్పడానికి నిజమైన నిదర్శనం ఏంటి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా ఫిల్ చేస్తా అన్నారు, మెగా డిఎస్సీ ఇస్తారన్నారు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే నారా లోకేష్ గారికి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్. ఎక్కడయ్యా లోకేష్ నా క్యాలెండర్? ఎక్కడయ్యా మాకు జాబులు? కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లయితే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంది. ఈ రోజు నేను ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ అవార్డెడ్ అన్నట్టు పిహెచ్డి చేశాను. మరి ఈ రోజు కూడా తీసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజు ఉద్యోగాలన్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.